Lights, camera, rolling, music. హాయ్ అండి 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ మీద రామ్ మాచంట, గోపిచంద్ అచంట, అనిల్ సుంకరల్ నిర్మాతలుగా అందాల రాక్షసి అనే సినిమాతో విభిన్న దర్శకుడిగా మనకు పరిచయమైన హను రాఘవపూడి దర్శకత్వంలో మన బలె మగాడు హీరో నాని, అందాల బొమ్మ మెహరీన్ ఈ కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన విభిన్నమైన ఎంటర్టైన్మెంట్ కృష్ణగాడి వీర ప్రేమ గాథ. బాగుంది కొంచెం లెంక తగ్గించుంటే ఇంకా బాగుండేది. మొన్న అంటే టీజర్ 30 సెకండ్స్ అన్నావు, ఇప్పుడు ట్రైలర్ 2 నిమిషాలు ఉంది. చెప్పేయి. చెప్పగలిగినంత చెప్తా. వినరా సోదర మన కృష్ణగాడి వీర ప్రేమ గాథ. భూమి మీద బతకాలంటే ఆక్సిజన్ ఉండాలి, కానీ ఇక్కడ బతకాలంటే భయం కూడా ఉండాలి. అది మన దగ్గర కావాల్సినంత ఉంది. చీపారబెచ్చావా? లేదురా, వాళ్ళు కూడా తీసుకొచ్చిన. మా కృష్ణ రండిరా. ప్రేమ కదన్నావు, ప్రేమ ఎదురా. మరి కృష్ణగాడి వీర ప్రేమ గాథ కథ చెప్పాలి అంటే రాయలసీమ ప్రాంతంలో రామరాజను విలనం, అతనికి మహాలక్ష్మి అని చెల్లెలు. ఈ విలనేమో శత్రువు చేసిన క్యారెక్టరు, తర్వాత మహాలక్ష్మి క్యారెక్టర్ వచ్చి మెహరీన్. అయితే ఈ చెల్లెల్ని ప్రేమించిన కుర్రాడు కృష్ణ, ఎవరో మన హీరో నాని. మనోడు కొంచెం పిరుకోడు. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టంతో పెరుగుతారు మన హీరో హీరోయిన్. కాకపోతే ప్రపంచం దృష్టిలో ఇద్దరు ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళతో పాటే పెరిగి పెద్ద అవుద్ది వీళ్ళ ప్రేమ కూడా. పెద్ద అయ్యాక వీళ్ళిద్దరూ ప్రేమికులు అయిన తర్వాత కూడా షార్ట్గా ప్రేమించుకుంటూ ఉంటారు. ప్రపంచం దృష్టిలో ఏమో వీళ్ళందరూ కొట్టుకుంటున్నట్టు ఉంటారు. ఇది ఇలా ఉండగా ఆ పిల్లకి పెళ్లి వయసు వచ్చిందని పెళ్లి చేయడానికి డిసైడింగ్ అయిపోతారు వాళ్ళ ఫ్యామిలీ. ఆ విషయం తెలుసుకున్న మన హీరో వెంటనే వెళ్ళి చెప్పకపోతే కాంపులు అనుకుంటేనే తన ప్రేమ విషయం చెప్పడానికి ధైర్యం చేసి వీళ్ళందరికీ వెళ్తారు. వీళ్ళనంటే హీరోయిన్ వాళ్ళ అన్నయ్య దగ్గరికి. అక్కడికి వెళ్ళేటికి ఆల్రెడీ అక్కడ జరిగిన ఒక సంఘటన వల్ల ఆ విలన్ వచ్చి నువ్వు నాకు సాయం చేసి పెడితే నా చెల్లెలు నీకు ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు. అడగకుండానే వరం ఇచ్చేటప్పటికి మన హీరో ఎగిరి గంతేస్తాడు. ఎంతకీ ఆ విలన్ అడిగిన సాయం ఏంటి, ఆ సాయానికి మనోడు ప్రేమ కథకం లింక్ ఏంటి, ఆ తర్వాత మనోడు ప్రేమ గాథ ఎలా సాగిందనే పాయింట్తో మనం ముందుంచిన కదే కృష్ణగాడి వీర ప్రేమ గాథ. కన్ఫ్యూజన్ లేని స్క్రీన్ ప్లేతో ఓ విభిన్నమైన ప్రేమ కథ నిలిచారా? కరెక్ట్గా చెప్పాడు. ఇదిగో ఇది ఉందే, దీనికి మనకి అస్సలు పడదు. ఉన్న పడంగా వీక్ స్పెల్లింగ్ చెప్పరా. ఈ వీక్ దా లాస్ట్ వీక్ దా. ఇది అందరికీ తెలిసింది, ఎవరికీ తెలియంది ఒక ముందు వచ్చు కదే. అవన్నీ పెళ్లి తర్వాతే అని చెప్పానా? నేను చెప్పానా? నీకు చెప్పానా? నువ్వంటే నా నవ్వు, నేనంటే నేను నువ్వంటూ నేనంటూ లేమని. వీర ప్రేమ కదన్నావు, వీరత్వం ఏది? వెంట పడలా చేస్తే కొట్టాలా, ప్రేమ పెళ్లి అని పాడు కబుర్లు చెప్తే ప్రాణం పోద్ది, చెప్పకపోతే మహాలక్ష్మి పోద్ది. తుద్ది నా అమ్మాయి ఎలాగో పోయే ప్రాణం. మరి ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు బలె మగాడు మన హీరో నాని. తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో మరోసారి తన సత్తా చూపించాడు. బాగా చెప్పు. ఆ తర్వాత హీరోయిన్ మెహరీన్. ఇండస్ట్రీకి చూడటానికి బాగుండి మంచి పెర్ఫార్మెన్స్ చేసే పిల్ల దొరికింది కదా. ఆ తర్వాత సంపత్ సూపర్, శత్రు బాగా చేశాడు. ఆ తర్వాత మురళీ శర్మ విభిన్నమైన పెర్ఫార్మెన్స్. ఆ తర్వాత మరి హరీష్ ఉత్తమన్, అలాగే సత్యన్ రాయేష్, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, సమ్మెడ్ గాంధీ, అజయ్ ఘోష్ లాంటి ఆర్టిస్టులు అందరూ చేశారా. అందరూ బాగా చేశారా. ముఖ్యంగా బ్రహ్మాజీ, ప్రభాస్ బాగా నవ్వించారు కదా. ఆ తర్వాత బేబీ నయన్, బేబీ ప్రథమ్, బేబీ మోక్ష వీళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా డామినేట్ చేసేసారు. సీనియర్ నటి అన్నపూర్ణ బాగా చేసింది. టీవీ నటి శ్వేత బాగానే చేశారు. ముఖ్యమైన పాత్రలో మన ఖడ్గం పృథ్వీ, ఆ గది క్యారెక్టర్ తన సీరియస్ పెర్ఫార్మెన్స్ తో అందరికి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందించాడు. మహాలక్ష్మి అకౌంట్లోనే అసలు కథ ఇప్పుడు మొదలైంది. 15 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అవకాశం 4 చక్రాల బండిలో హనుమంతుడి సాక్షిగా ఎదురుపడింది. ఆ క్షణం నుంచి నా జీవితం అదే హనుమంతుడి సాక్షిగా జరిగిన కురుక్షేత్రం అయిపోయింది. ఇల్లు అయిందంట. మరి ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన ఎంఆర్ వర్మ అందించిన ఎడిటింగ్. సెకండ్ హాఫ్ లో కొంచెం కత్తిరేయాలి. మరి విశాల్ చంద్రశేఖర్ అందించిన మ్యూజిక్ చాలా బాగుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది కదా. తర్వాత జై యువరాజ్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి అండగా నిలిచింది. ఆ తర్వాత రామ్ మాచంట, గోపిచంద్ అచంట, అనిల్ సుంకర ఈ సినిమా నిర్మాతలు. 14 రీచ్ ఎంటర్టైన్మెంట్ అభిరుచిగా నిర్మాతలు కదా. ఆ తర్వాత ఫైనల్ గా క్యాప్టెన్ రచన, దర్శకత్వం హను రాఘవపూడి. అందాల రాక్షసి అనే విభిన్నమైన సినిమాతో మనందరికీ పరిచయమైన యువ దర్శకుడు అను రాఘవపూడి. అవును. తన తొలి ప్రయత్నం అనుకున్నంత విజయాన్ని సాధించకపోయినా ఎక్కడ నిరుత్సాహపడకుండా తన ద్వితీయ ప్రయత్నంగా రొటీన్ గా కాకుండా మరో విభిన్నమైన కథతో మన ముందుకు వచ్చిన ఈ యువ దర్శకుడిని మాత్రం అభినందించాలరా. కరెక్ట్ గా చెప్పాడు. ఈ యుద్ధం ఎవరితో చేస్తున్నానో తెలియదు, కానీ ఎవరి కోసమో తెలుసు. మహాలక్ష్మి కోసం, నా మహాలక్ష్మి కోసం.
ఏం జరుగుతుంది బాసు? ఇంట్రెస్టింగ్ గా ఉంది, చెప్పు చెప్పు. 2 నిమిషాల్లో చెప్పడానికి ఇది కథ కాదురా, గాథ. జై వీరాంజనేయ. అభిరుచిగల దర్శకుడు, అభిరుచిగల హీరో నటీనటులు, అలాగే అభిరుచిగల సాంకేతిక నిపుణులు, అభిరుచిగల నిర్మాతలు, ఇలా అందరూ కలిసి ఓ మంచి సినిమాని ప్రేక్షకుడికి అందించాలని చేసిన ప్రయత్నమే ఈ కృష్ణగాడి వీర ప్రేమ గాథ. ఓ మంచి సినిమాని వెండితెర మీద ఆవిష్కరించే ప్రయత్నంలో అందరూ కూడా ఒక టీం వర్క్ చేయాలి. అలాంటి టీం వర్క్ వర్కౌట్ అయినప్పుడే ఇలాంటి మంచి సినిమాలు వస్తాయి. అయితే మావాడు అన్నట్టు సెకండ్ హాఫ్లో కొంచెం లెంగ్త్ ఎక్కువ అనిపించినా కొన్ని ప్రయత్నాల్లో కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. ఏది ఏమైనా విభిన్నమైన సినిమా, విభిన్నమైన ఎంటర్టైన్మెంట్, కన్ఫ్యూజన్ లేని స్క్రీన్ ప్లేతో మన ముందుకు వచ్చిన ఈ సినిమాని అభినందిద్దాం. ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు రావడానికి మన అందరం కూడా కారణం అవ్వాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఆదరిస్తేనే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. మరి ఇలాంటి ఓ మంచి ప్రయత్నం చేసిన దర్శక నిర్మాతల్ని, హీరోని, నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని అభినందిస్తూ మరి భవిష్యత్తులో రాబోయే సినిమాలు విభిన్నంగా ఉండాలని కోరుకుంటూ నగరంలో విడుదలైన మిగతా సినిమాలు చూసొచ్చి నెక్స్ట్ వీక్ వాటి వివరాలు చెప్తాను. అప్పుడు దాకా మన కృష్ణగాడి వీర ప్రేమ గాథని చూసి మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఉంటానండి మీ ఎర్రబాబు. పట్టుకుందేరా